బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పనులైతే చోట్ల సోదాలైతే చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇళ్లలో సుమారు 4 గంటలకు పైగా సోదాలైతే నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతోంది. ఇంట్లో ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు అధికారులు. అదేవిధంగా కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో పోలీసులు కూడా సోదాలు చేపడుతున్నారు. దీంతో రవీంద్రరావు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో పోలీసులు దుర్మార్గంగా ఎలా తన ఇంట్లోకి వస్తారని కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇంట్లో అయితే సోదాలైతే కొనసాగుతున్నట్లుగా సమాచారం. అటు జనార్దన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులే తమ ఇంట్లోకి డబ్బులు తీసుకెళ్లారని కూడా ఆరోపిస్తున్నారు. బై ఎలక్షన్ మేము కూడా మా అధికారులు మాకున్న మంత్రులు మా యొక్క ఇన్ఛార్జీలు మాకు ఇక్కడ ప్రచారం చేయడానికి ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్రచారం చేస్తా ఉన్నాం. న్యాయబద్ధంగా మేము వంకేటి కూడా అడుగుతా ఉన్నాం, ఓట్లు అడుగుతా ఉన్నాం. అది అందరికీ జరుగుతుంది. కానీ వాళ్ళంతా కాదు, ఇది కావాల్సుకొని ఇక్కడ రవీంద్రరావు అని మాకు ఇన్ఛార్జ్ ఈ ఎమ్మెల్సీ ఆయన ఇక్కడ ఉంటున్నాడు, నివాసం ఉంటున్నాడు. ఈ ఇల్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లేదు, బయట ఉన్నది. ఇప్పుడు 15 ఎకరాలు ఉన్నది. కానీ కావాల్సుకొని వీళ్ళు భయభక్తులు చేయాలని ఒక ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకము కావాల్సుకొని భయపెట్టించాలని, ఈ వేడి చేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. న్యాయము దేవుని దగ్గర తప్పకుండా తెలుస్తుంది. నీకు ఎటువంటి బుద్ధులు ఉన్నాయంటే అటువంటి బుద్ధులకి నీవు నడుస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు నిజంగా కూడా గెలవాలంటే నువ్వు ఓపెన్ గా తిరుగు, చెప్పు వద్దనే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పకుండా ఇది ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆ దగ్గర ఎవరైతే ఇన్ఛార్జ్ ఇస్తున్నారు ఆయన సెర్చ్ వారి ఉన్నది అంటే లేదంటున్నారు. కాబట్టి నువ్వు లేదని చెప్పి రాసిమని చెప్తున్నావు. కాబట్టి ఇది జరుగుతున్న ప్రచారం. కాబట్టి తప్పకుండా ఈ రాబో దినాలలో తప్పకుండా జూబ్లీ హిల్స్ లో మా పార్టీ గెలుస్తుందని తెలుస్తుంది. బై ఎలక్షన్ లో మేము కూడా మా అధికారులు మాకున్న మంత్రులు మా యొక్క ఇన్ఛార్జీలు మాకు ఇక్కడ ప్రచారం చేయడానికి ఇచ్చారు. మర్రి జనార్దన్ రెడ్డి గారి సొంత ఇల్లు ఇది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో లేదు, పక్క కాన్స్టిట్యూన్సీ కూకట్పల్లిలో. ఇది వాళ్ళ ఆఫీస్ గా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. దాదాపు 600-700 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఆ ఇంట్లోలను కూడా ఇంట్లోకి పోనీయకుండా, ఒక మీడియా వాళ్ళని అనుమతించకుండా, సెర్చ్ వారెంట్ అనేది రిటర్న్ లో లేకుండా, ఓన్లీ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ మీద 600-700 మంది పోలీసులు వచ్చి సెర్చ్ చేస్తా ఉన్నారు. నిజంగా నీకు సెర్చ్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఒక మంచి మీడియా వాళ్ళని మీలాంటి వాళ్ళని ఒక దొరకపోయి డీటెయిల్ గా తీసుకోండి, తప్పే ఉంది. మా దీంతో సమాజానికి అర్థమైపోతుంది, జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైంది, మాకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ స్పీచ్లు కావచ్చు, ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు. ఒక ఇంటి మీద దాడి చేయడానికి 600-700 మంది పోలీసులు, వ్యాన్లు, జీపులు, లొల్లి 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 లొల్లి. ఇంతకుముందు ఎన్నడూ లేకుంటుండే. ఇట్లా తెలంగాణలో ఏ బై ఎలక్షన్ వచ్చినా, జనరల్ ఎలక్షన్ వచ్చినా ప్రశాంతంగా ప్రజలు ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము అంతకుముందు 10 ఏళ్ళు మేము ఏం చేసినామో చెప్పి ఓటు ఆడేస్తున్నాం. ఇలా 2 ఏళ్ల కాలంలో వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి, 2 ఏళ్ల కాలంలో ఏం చేయలేకపోయింది కాబట్టి మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. బెదిరింపు రాజకీయాలు, దౌర్జన్యం చేయడం, అభ్యర్థి కానీ అభ్యర్థి సోదరుడు కానీ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఎన్నికలప్పటి నుంచి కూడా మొత్తం దౌర్జన్యం చేసి బెదిరించి నడుస్తా ఉన్నారు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికాడ పోలీసులు పంపించి సెర్చ్ చేయడం అంటే డైవర్షన్ చేసేసి, ఇక్కడ పోలీసు అంతా ఇక్కడ పెట్టి ఇక్కడ డైవర్ట్ చేసి జిమ్మికి చేసేస్తే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా వాళ్ళలో డబ్బులు వచ్చే కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ఇది ఒక కార్యక్రమం జరుగుతా ఉంది. అదేకాక ముఖ్యమంత్రి గారికి సర్వే రిపోర్ట్స్ క్లిష్టంగా చెప్తా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ పోలీసు అదేవిధంగా ఛానల్ రిపోర్ట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీని గెలవబోతున్నాయి. దానిలో భాగంగా ఇవన్నీ దాడులు చేసి దౌర్జన్యం చేసి గెలవాలని ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. మీడియా అలౌ చేయట్లేదు. జనార్దన్ రెడ్డిని మమ్మల్ని ఎవరు అలా పోలీసులు వచ్చాక ఆగిండ్రు. మరి మీడియా కెమెరాలు పెడితే మీకే తెలుస్తుంది కదా, కెమెరాలు అలా చేయమని మీరే చూసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా తెలిసిపోతుంది, వాళ్ళు ఏమీ లేదు.
కార్యకర్తల బట్టలు ఉన్నాయన్న. కార్యకర్తలు వచ్చి అక్కడ ఉన్న మాకు నాగర్ కర్నూలుకి వెళ్ళి మర్రి జనార్దన్ కార్యకర్తలు ప్రచారానికి వచ్చారు, మా కొడంగల్కి కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పెద్ద తెలంగాణ మొత్తం వచ్చి ప్రచారం చేస్తారు. మనం కూడా ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు ప్రజాస్వామ్యం. కానీ అక్కడ ఏమి కార్యకర్తల బట్టలు తప్ప ఏమి లేవు. మీడియా అలా రైట్. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పై అయితే రవీంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో సోదాలు చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అధికార పార్టీ పొలిటికల్ డ్రామా అంటున్నారైతే మర్రి జనార్దన్ రెడ్డి కూడా తెలియజేశారు. మా ముందే డబ్బులు పెట్టారంటూ కూడా ఆరోపణలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని కూడా మర్రి జనార్దన్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందజేస్తారు. శ్రీకాంత్. రైట్ హిమవర్ష, ఏదైతే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి నవంబర్ 11 అంటే ఈ నెల 11 జరగనున్న ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ పలు చోట్ల తీవ్ర తనిఖీ చేపట్టింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ టి రవీంద్రరావు ఇళ్లపై కూడా సోదాలు జరిగాయి. అయితే ఈ రైతులు ఓటర్లకు నగదు పంపిణీ ఆరోపణల మేరకు చేపట్టడం తెలుస్తోంది. అయితే ఈ సంఘటనలో రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా చాలా చర్చనీయంగా మారని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపిస్తున్నట్టు కూడా ఆరోపించే పరిస్థితి వస్తారు. అయితే ఒకసారి ఈ సోదాలకు సంబంధించి వివరాలు చూస్తే కనుక ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సెంట్రల్ పోలీస్ బృందాల సహాయంతో మర్రి జనార్దన్ రెడ్డి రవీంద్రరావు ఇళ్లలో సుమారు 4 గంటల పాటు తనిఖీలు చేసింది. అయితే ఓటర్లకు డబ్బు పంపిణీకి ఉపయోగపడే నగదు ఉందని ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవడం తెలుస్తోంది. అయితే మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి డబ్బు దొరకలేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏదైతే తనిఖీ చేసిందో దానికి సంబంధించి ఎమ్మెల్సీ రవీంద్రరావు తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు కూడా అమల్లో లేని ప్రాంతాల్లో సోదన చేయడం ఏంటి, పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన ఆరోపించే ప్రయత్నం చేశారు. అయితే ఇది బీఆర్ఎస్ కార్యకర్తలపై అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ కూడా పోలీసుల చర్యలు తీవ్రతలో ఖండించి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సూత్రాలు అనేటివి ఇటు వీరిద్దరితో కాకుండా సెక్పేట్ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలు ఏదైతే అడ్వకేట్ వాహీద్, డివిజన్ సెక్రటరీ షకీల్, అతని సోదరుడు అఖిల్ ఇళ్లపై కూడా మధ్యరాత్రి కూడా సోదాలు జరిగాయి. అయితే మహిళలు పిల్లలపై అనుచితంగా వివరించినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ సంఘటనలు అనేది ముస్లిం సమాజంలో కొంత భయాన్ని కూడా కలిగించేట్టు కూడా ఓటు సేకరణ పొత్తిడి పెడుతున్నట్టు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఈ పొలిటికల్ చూసుకుంటే కనుక ఉప ఎన్నిక ఏదైతే ఉందో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బలంతో కాలిన ఈ సీటుకు ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక చర్య తీసుకోవడం అనేది చాలా దారుణం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.